తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్ర సాగునీటి రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. జీవనదుల పరివాహకంలో తగ్గుతున్న నీటి లభ్యత, సరిలేని నీటి నిర్వహణ, పూడికతో పడిపోయిన నిల్వ సామర్థ్యం కారణం ఏదైతేనే నీటి కటకటలు తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో తగ్గిన నీటి లభ్యత కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జూలై మొదటి వారం గడుస్తున్నా ఎక్కడా చుక్క నీరు జాడలేకపోవడం సమస్య తీవ్రతకు నిదర్శనం. నిపుణులకే ఆందోళన కలిగిస్తున్న ఈ పరిణామాలు రానున్న ముప్పుపై స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. రుతుపవనాలే ఆధారంగా పంటలు సాగు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి ప్రాజెక్టులకు నీరు చేరితే తప్ప తెలుగు నేలపై ఏరువాక ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఏటా గోదావరిలో ప్రవాహం పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా కృష్ణా బేసిన్లో మాత్రం ఏటికేటా నీటి లభ్యత తగ్గిపోతోంది. ఎగువ రాష్ట్రాల్లో ఎక్కడ వర్షాభావం ఏర్పడినా కృష్ణానదికి చివరి ఉన్న మన రాష్ట్రమే బాధిత ప్రాంతంగా మారుతోంది. ఈసారి ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో కృష్ణా బేసిన్లోకి ఒక్క చుక్క కూడా నీరు చేరకపోవటం నిపుణులకు సైతం ఆందోళన కలిగిస్తోంది. అదే ఇప్పుడు జలజగడాలకు దారితీస్తోంది. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా ఈ రెండూ ప్రధానమైన నదులు. ఈ రెండింటికి ఎగువ రాష్ట్రాలే ప్రధాన నీటి లభ్యత ప్రాంతాలు. అక్కడ నుంచి పుష్కలంగా నీళ్లు వస్తేనే రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండి భూములు సాగయ్యేది. కాని కృష్ణా బేసిన్లో తగ్గుతున్న నీటి లభ్యత రోజురోజుకి కలవరపెడుతోంది. కృష్ణా డెల్టా పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాలోనే ఖరీఫ్, రబీల్లో 10,87 ఎకరాల్లో సాగర్ ఆయకట్టు ఉంది. దీని ఆధారంగా ఈ రెండు జిల్లాలకు ఖరీఫ్లో 181 టీఎంసీలు నీటి కేటాయింపులు చేశారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కృష్ణా బేసిన్లో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే డెడ్ స్టోరేజ్ లోకి వెళ్ళాలి. మన కోసం రూల్స్ గాని రూల్స్ కోసం మనం కాదు. అంచేత ఇప్పుడు అక్కడి నుంచి రివర్స్ లూయిస్ నుంచి కొంత నీరు తీసుకుంటున్నారు. ఓ 10 టీఎంసీ దాకా తీసుకోవచ్చు. తీసుకుని ఇక్కడికి ఇచ్చి ఇక్కడ 510, 511లో ఉంది. ఇక్కడ తగ్గించట్లా. అది అవసరాన్ని బట్టి అది తగ్గించుకోవచ్చు అని 2004లో జీవో ఇవ్వడం జరిగింది. ఆ నీటిని కిందకి సప్లై చేస్తున్నారు ఇవాళ. ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత ఎంత వచ్చినా నారు ఉండదు. నారు లేకపోతే మనం ఏం చేయలేం. కృష్ణా పరివాహక ఎగువనున్న కర్ణాటకతో అనేక వివాదాలు. కర్ణాటకలో ఏటా పెరుగుతున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీటి చేరిక మరింత ఆలస్యమవుతోంది. అదే సమయంలో వాతావరణ మార్పులతో వర్షాలు తగ్గి కృష్ణా ప్రాజెక్టులు జలకళ తప్పుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అకాల వర్షాల ప్రవాహం వచ్చినా అది రైతులకు మొదటి పంటకు అనుకూలంగా ఉండటం లేదు. కృష్ణానదికి సకాలంలో ప్రవాహం రావాలంటే నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కర్ణాటకలోకి ప్రవేశించి వర్షాలు పడాల్సి ఉంది. కానీ ఆ రాష్ట్రంలో రుతుపవనాల రాక ఆలస్యమైనా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా నదికి చివరిలో ఉన్న రాష్ట్ర రైతులే బాధితులుగా మిగిలిపోతున్నారు. ఏటా రుతుపవనాల ఆలస్యం, కర్ణాటకలో ప్రాజెక్టులన్నీ నిండాకనే నీటిని దిగువకు వదలడం వంటి పరిస్థితులు రాష్ట్రంలోని రైతుల సమస్యల్ని మరింత పెంచుతున్నాయి. గత ఏడాదిలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. వర్షాలు కురవకపోవటం, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ కోసం ప్రాజెక్టులో నీరు అడుగంటే వరకు విద్యుత్ ఉత్పత్తి చేశారు. గత సంవత్సరం కృష్ణా నీళ్లు సముద్రంలో కలుస్తూ ఉన్నప్పుడు పదే పదే చెప్పాం, మీరు నీటిని నిలవబెట్టండి, క్యారీ ఓవర్ సిస్టమ్ మెయింటైన్ చేయండి. కానీ 70 టీఎంసీల నీరు విద్యుత్ వినియోగానికి వినియోగించారు. విద్యుత్ జనరేషన్కు హైడల్ ప్రాజెక్ట్ ఎప్పుడు వినియోగించాలి? ఓవర్ఫ్లో అయినప్పుడు ప్రాజెక్టులో నుంచి నీరు తప్పనిసరి అనివార్యంగా బయటికి తీయాలి అనుకున్నప్పుడు వినియోగించాలి. కానీ నిల్వ ఉన్న నీటిలో నుంచి 70 టీఎంసీల నీటిని విద్యుత్ వినియోగానికి ఎప్పుడైతే ఖర్చు పెట్టారో ఈ రోజు దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. పరిస్థితిలా చేయి దాటుతున్న కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండితేనే కిందకు నీరు వదులుతున్నారు. ఆ ప్రక్రియ నదికి చివరున్న రాష్ట్రానికి తీవ్ర సమస్య అని కృష్ణా ట్రైబ్యునల్ ముందు ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఎగువ వర్షాలు కురుస్తున్న పరిస్థితికి అనుగుణంగా కిందకు నీటిని వదలాలని కోరుతున్నా ఆ రాష్ట్రం పెడచెవిన పెడుతోంది. పర్యవసానంగా ఆ కర్ణాటకలో ప్రాజెక్టులు నిండేసరికి వర్షాలు ఆగిపోతే దిగువ ఉన్న మన రాష్ట్రానికి చుక్క నీరొచ్చే అవకాశం ఉండదు. అంతేకాక కీలకమైన కృష్ణా డెల్టాలో సకాలంలో నారుమళ్లు సాగు చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు కృష్ణా డెల్టాలో విచ్చలవిడి నీటి వినియోగం కష్టాలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరానికి మించి నీటి వినియోగం వల్ల దిగుబడులు తగ్గటమే కాక భూములు చౌడుబారిపోతున్నాయని కూడా ఎన్నోసార్లు నిపుణులు ప్రభుత్వానికి తెలియచేశారు. నీటిని పొదుపుగా వాడుకునే విధానాలపై అక్కడి రైతాంగానికి నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖలు అవగాహన కల్పించడం లేదు.
ప్రస్తుత కృష్ణా బేసిన్ పరిస్థితులు పరిశీలిస్తే ప్రభుత్వం, రైతులు చాలా విషయాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నీరు ఉన్నప్పుడు అవసరానికి మించి వాడుతూ ప్రాజెక్టులు అడుగంటేలా చేస్తున్న తీరు మారక తప్పని పరిస్థితి. ప్రభుత్వం కూడా నీటి విడుదల విషయంలో కానీ, ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కానీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఎదుర్కొనే పరిస్థితుల కంటే మరింత గడ్డు పరిస్థితులు మరిన్ని ముందు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం నిపుణులు హెచ్చరిస్తున్నారు.